రిచ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళ ఫోన్, ఒకళ్ళ కారు, ఒకళ్ళ షెడ్, ఒకళ్ళ బాత్రూమ్, ఒకళ్ళు ఏకంగా జుట్టునే మార్చేసుకున్నారు. మనం కూడా వీళ్ళకి సేమ్ గా చేయబోతున్నాం అనమాట. కాకపోతే మనం బంగారం అయితే కనుక తినబోతున్నాం. అందరికీ నమస్తే. సో గైస్, ఇవాళ మనము హబ్బర్ అండ్ హోలీకి వచ్చానమాట. ఎందుకంటే బంగారం నాకు నేను రాత్రి ఫోన్ చేసింది. ఒకటి చెప్పనా అంది, ఏంటి అన్న నువ్వు బంగారం డైలాగ్స్ విన్నావు, బంగారం వేసుకున్నావు, బంగారం దాచిపెట్టుకున్నావు, కానీ ఎప్పుడైనా బంగారం తిన్నావని అంది. అంతే, మనసు కదిలిపోయింది అనమాట ఆ ఒక్క మాటతో లేచి. సో ఇప్పుడు మనం బంగారం తినబోతున్నాం. ఎస్, మీరు విన్నది నిజమే. 24 క్యారెట్ బంగారం తినబోతున్నాం అనమాట. సో మరి అది ఎంత కాస్ట్ ఏంటో చూద్దాం. మరి అన్న అది కాదన్న, బంగారం అన్నావు కదా, ఏ బంగారం అన్న? బంగారం అంటే మీకు తెలుసు కదా, ఎడిటర్ వేసుకో. ఏమన్నా సంబంధం చెప్పను, బంగారం ఒకటి చెప్పునా పోరా. ఇదే ఆర్డర్ ఎక్కడే ఇవ్వాలి. నా వెనకాల ఉన్న స్టాండ్ టేబుల్ చూసి రాజేష్ అన్న పోల్ డాన్స్ అంటున్నాడు. ఎప్పుడు వెళ్ళాడు స్ట్రిప్ క్లబ్ కి? మరి పోల్ డాన్స్ సరిపోయింది. పోల్ డాన్స్ అంటే మీకు తెలుసా? కామెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడు వచ్చాం రెస్టారెంట్ లోపలికి. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, పిజ్జాస్ ఉన్నాయి, బర్గర్స్ ఉన్నాయి, పాస్తాస్ ఉన్నాయి, అండ్ అలాగే మిల్క్ షేక్స్ ఉన్నాయి. సో మనం వీటి గురించి రాలేదు, మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రై చేద్దాం. మనం వచ్చింది బంగారం కోసం. సో బంగారం అయితే ఇక్కడ 3 రకాలు ఉన్నాయి అనమాట. ఒకటి యూనికార్న్, ఒకటి మిడాస్, ఒకటి మైటీ మిడాస్ ఒకటి. నేనైతే కనుక మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు మైటీ మిడాస్ ట్రై చేయమని. అంటే మొత్తం అన్ని కలిపి వచ్చేస్తాయంట. సో ఇది ట్రై చేద్దాం. సో నువ్వు బంగారం అంటుంటే నాకు డైలాగ్ గుర్తొచ్చింది, చెప్పనా? ఏం డైలాగ్ చెప్పు. బంగారం, నువ్వు నన్ను బంగారం అని పిలవకపోయినా కానీ ఒకసారి బంగారం నుంచి తినుకో బంగారం. అబ్బా అబ్బా, అదే ఈ హోటల్లో పెట్టేసుకోవాలి ప్రమోషన్. సో గైస్, ఇక్కడికి వెళ్ళి మనం అడుగుదాం. మిడాస్, మైటీ మిడాస్ అడుగుదాం. వీఆర్ హియర్ ఫర్ 24 క్యారెట్ గోల్డ్ మైటీ మిడాస్. సో ఐఎమ్ టేకింగ్ ఎ బ్లాగ్ పర్సనలీ. So if you don't mind, you can explain about what are the ingredients are used in the item. Mighty Midas, it's a most expensive ice cream which has a 24 carat gold leaf on it. It's eatable gold leaf, 24 carat. Totally, it's safe, right? Like it's eatable safe, gold. Safe. Okay. It has the gold leaf has a FSSAI certificate as well. If you wish to verify, that also you can verify. Okay. No problem. Okay, done. So these are all the toppings which we can add. Yes, that comes in a cone. Okay. The cone will be filled with the chocolate toppings on it. Okay. With the hot fuzz. Okay. And the Belgium chocolate ice cream. On top of that, the golden chocolate ice cream would be the piping. Gotcha. With the gold leaf and some other toppings on top. All right. Can you make one? So Yeah, surely we'll make. So, Mighty Midas. గైస్, ఇదిగోండి, ఇది గోల్డ్ లీఫ్ అనమాట. సో ఇది చాలా కేర్ఫుల్గా అయితే చేస్తున్నారు, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ఐటమ్ అనమాట. ఇది చిరిగిపోయినా కానీ కింద పడిపోయినా కానీ మొత్తం అంతా కూడా ఇబ్బంది అవుతుంది ఎంప్లాయీకి అయితే కనుక. సో అందుకనే చాలా కేర్ఫుల్గా చేస్తున్నాడు అనమాట మనోడు. చూడండి పాపం, చాలా కష్టపడుతున్నాడు అతికించడానికి. మామూలుగా లేదయ్యా, గోల్డ్ మొత్తం. ఏందన్నా, ఏం చేద్దాం? మూమెంట్ ఆఫ్ ట్రూత్. గోల్డ్ ఎలా ఉంటుందో టేస్ట్? నేను ఎలా ఉంటుంది అన్న టేస్ట్? నువ్వు చూడు టేస్ట్ చెప్పు ఎలా. గైస్, ఇదిగోండి టేస్ట్ అయితే చేయబోతున్నా గోల్డ్ది. ఫస్ట్ బైట్, సెకండ్ బైట్ నేనే. క్రేజీ అన్న, నిజంగా చాలా బాగుంది. తిను. ఐస్ క్రీమ్ చాలా బాగుంది, సీరియస్. అసలు అన్న నిజంగా చాలా బాగుందన్న. గోల్డ్ టేస్ట్ అది నిజంగా ఉందన్న, గోల్డ్ టేస్ట్. కానీ ఐస్ క్రీమ్ కరిగిపోతుంది అన్న. ఇటు సైడ్ ఉందన్న గోల్డ్. తప్పురా, బాగుంది కదన్న గోల్డ్. ఆయన చూడు, బంగారం మొత్తం లేపేస్తాడు ఆయన. సరే, నీకు ఉంచారా? నేను నా స్పూన్లో ఉంది, టెన్షన్ పడదు. ఎంత బాగుంది తెలుసా టేస్ట్. అది టేస్ట్ నువ్వు
ఎడిటర్ గైస్ బై ది వే దీని కాస్ట్ వచ్చేసి మనకి 1000 చేంజ్ ఎంతో 14 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. టాపింగ్స్ కూడా అన్ని కూడా చాలా బాగుంటాయి. కాదు ఇదేందన్న ఇదేందన్న సిరప్ ఐస్ క్రీమ్ కింద పడుకుని చూడండి. చూపన్నా తినేద్దాం అనుకున్నాను. ట్యూబే అది చూపేది అదే దాని లోపలికి సిరప్ వస్తుంది. ఇందాక సిరప్ పడ్డది ఇక్కడ చూడు ఇక్కడ పడ్డది సిరప్ ఇదిగో ఏదో సిరప్ కనబడుతుందా? సిరప్ టేస్ట్ ఐస్ క్రీమ్ ఏం చెప్తున్నా ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత ఏం చెప్తున్నా తీసుకో పండగ తీసుకో. మీరు కనుక మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి తీసుకురండి ఫ్లాట్. అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే మళ్ళీ ఫ్లాట్ అని కాదు, ఫ్రెండ్ ప్రపోజ్ చేయాలంటే తీసుకోండి. ఏదైనా 3 weeks 2 weeks తర్వాత అంటే ఎలా అంటే ఒక్కొక్క లేయర్ లేరు ఇంచు వెళ్ళే కొద్ది కిందకి లేరు. భూమి అవుతా అంటే ఒక్కొక్క లేయర్ వస్తుంది చూసా ఆ టైప్ లో ఒక్కొక్క లేయర్ వస్తుంది కిందకి. తవ్వుకోలేకపోతున్నాయి ఇక్కడ. పొక్లైన్ తీసుకురాలి చాలానే ఉంది తవ్వుకోలేక. లోపల జీడిపప్పు చూపి అన్నారు చూపి లోపల పరిస్థితి చూడండి guys. తవ్వుకుంటున్నాం తవ్వన్నా రావట్లేదా నేను తవ్వనా చూడు చూడు కన్ను ఇదిగో తొమ్మడం అంటే అది తవ్వాలన్నా తవ్వుతేనే జీడిపప్పు ఈయన చూడు జీడిపప్పు అండి ఈయన చూడు. కొంచెం సున్నితంగా హ్యాండిల్ చేయాలి. ఏదైనా సున్నితంగా హ్యాండిల్ చేస్తే ఆ పనులు నేను 2 స్పూన్లతో హ్యాండిల్ చేస్తున్నా guys. నేను ఒకటే స్పూన్ తో హ్యాండిల్ చేస్తాను. 2 మనీ వాడే ఉద్దేశంతో అన్నాడు. అయిపోయిందబ్బా మొత్తం లోడేసాం. అన్ని కాలాలు సరే ఒక పని చేయండి. ఇక డొల్ల మిగిలింది డొల్ల ఈ డొల్ల ఇదిగోండి 4 ముక్కలు చేస్తాను నేను రెడీగా ఉన్నాను. చూసావా 4 ముక్కలు అన్న అయిందా? పర్ఫెక్ట్ 4 ఐస్ క్రీమ్ తినేసి ఆస్తి పంపగలి అయ్యో ఆయన నొప్పెత్తారు ఏందన్నా మీరు. మన మాట ఉంది కదన్నా. అయినా కూడా వదలలేదు. కింద కామెంట్లో వేసుకోకండి ఇక. అన్న ఇది బాగుందా? బంగారు పూసలు టేస్ట్ చాలా బాగుంది. నేను బంగారు పూసలు చూపిస్తా చూడండి. టేస్ట్ తెలీదురా తిను తినాలరా తిను ఇప్పుడు తిని అదిరిపోద్ది పోలా అదిరిపోలా నిజంగా చాలా బాగుంది. ఓ పెప్పర్ కాదు బయట ఒరిగాను. ఐ లవ్ యూ మై బాయ్. నువ్వు నాకు నచ్చావాయి. నీకు మంచి టేస్ట్ చూపిస్తా. ఏంటిది? చిల్లీ ఫ్లేక్స్ సారా అన్నకి కాలిందండి. నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా. ఆ గోల్డ్ టేస్ట్ అంతా దుబ్బింది. చూసారు కదా గైస్, ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే మన ఛానల్ అయితే రాబోతుంది అనమాట. కొత్తగా ఎవరైనా వచ్చిన ఛానల్కి ఇంకా లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బై. దిస్ బస్ సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్. ఎప్పుడు నవ్వుతాండి, హ్యాపీగా ఉండండి. గుర్తుపెట్టుకోండి మీకైనా తోపే వెళ్ళాడు.